జూలై నెల రెండో వారంలో వృశ్చిక రాశి వారు కోట్లు గడించబోతున్నారు. ఆ దుర్గమ్మ అనుగ్రహంతో వీరి జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారబోతూ ఉంది. జూలై నెల రెండో వారంలో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరు ఏ విధంగా కోటీశ్వరులు కాబోతున్నారు, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారండి. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన పనులను చక్కబెట్టుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా చక్కగా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వం ఇబ్బందులకు వీరిని గురి చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి ఇష్టం. అంతేకాదు మరి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడూ పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు. ఈ రాశి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ పనితీరుకు ప్రశంసలు అనేవి లభిస్తాయండి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కూడా కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఇష్టదైవ నామస్మరణ ద్వారా మీరు మరిన్ని శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట ఫలితాలు ఉన్నాయి. ధర్మసిద్ధి ఉంటుంది. మీ రంగాల్లో కాలానుగుణంగా ముందుకు సాగి అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైన సమయం అయితే కనపడుతుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మనోధైర్యంతో చేసే పనులు మీకు చాలా విజయాన్ని కూడా ఇస్తాయి. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక్క వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనల ద్వారా నిజాలు తెలుస్తాయి. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఇష్టదైవ సందర్శనం మీకు చాలా ఉత్తమం. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక ఈ సమయంలో వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, వీరికి ఎటువంటి అదృష్టయోగం కలగబోతోంది, ఎటువంటి ధనయోగం కలగబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆర్థికపరమైన విషయాల్లో అనుకూల వాతావరణం కనపడుతుంది. కెరియర్ వారీగా మీకు కొన్ని అడ్డంకులు కలగవచ్చు. మీ యొక్క ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు చాలా తక్కువ మద్దతు కూడా లభిస్తుంది. కొందరు మీకు హాని కలిగించడానికి లేదా మిమ్మల్ని అవమానించడానికి కూడా ప్రయత్నాలు చేయవచ్చు. కాబట్టి మీరు మీ యొక్క కార్యాలయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మేలు. మీరు మీ యొక్క పని వాతావరణంలో ఆకస్మిక మార్పులు మరియు అధిక పని భారాన్ని కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే కనపడుతున్నాయండి. కార్యాలయంలో తక్కువ సమస్యలు ఉండడానికి మీ యొక్క సహచరులు మరియు ఇతరుల వ్యక్తులతో వాదించకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ నెల రెండో వారం తర్వాత మీకు మంచి సమయం అయితే కనపడుతుంది. ఆర్థికంగా ఈ నెలలో మీకు భారీగా వ్యయం కూడా కనపడుతుంది. కానీ మంచి విషయం ఏమిటి అంటే మీకు మంచి ఆదాయాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది మీకు ఎక్కువ ఇబ్బంది అనేది ఇవ్వదు. మీ కుటుంబ సభ్యులలో ఒకరికి చికిత్స కొరకు లేదా మీ యొక్క వాహనాన్ని రిపేర్ చేయించడానికో మీరు డబ్బును ఖర్చు చేయవచ్చు.
మీరు విలాసాలు మరియు ప్రయాణాలకు కూడా డబ్బు అధికంగా ఖర్చు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ మీ ఖర్చుకు తగ్గట్టుగానే మీ ఆదాయం అనేది కూడా ఉండడంతో ఈ సమయం అనేది మీకు పెద్దగా ఇబ్బంది అయితే కలగకపోవచ్చు. వృశ్చిక రాశికి చెందినటువంటి వారు వ్యాపారంలో రాణించడం వల్ల వీరి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. కొత్త వాహనాలు, నగలు, ఇంటి స్థలాలు కొనుగోలు పైన వీరు దృష్టి పెడతారు. వీటి కొనుగోలు కారణంగా తర్వాత కాలంలో వీరికి ధనం బాగానే లాభం అనేది ఉంటుంది. ఈ రాశి వారి వైద్య వృత్తిలో స్థిరపడతారు. ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాలలో ఉన్నత చదువులకు వెళతారు. అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తాయి. ఈ రాశికి చెందిన వారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తితో పరిచయాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా మేష, కన్యా రాశి వారు వీరి ప్రేమను పొందే వారిలో ఉంటారు. సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేషమైన అనుభవం ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా కొత్త వ్యాపారాలు చేయాలనేటువంటి ఆలోచన వీరి మధ్యలో ఇప్పుడు కూడా మెదులుతూ ఉంటుంది. అయితే వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం కూడా చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ రాశి వారు కలుపుకుపోయే తత్వం కలవారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తమ వారిగా వీరు భావిస్తూ ఉంటారు. వారికి అవసరమైన పనులను చేసి వారికి మరింత దగ్గరయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉంటాయి. వీరితో స్నేహం చేయాలి అనే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. దీనికి కారణం వారి యొక్క విశాల దృక్పథమే. ప్రతి వారికి సహాయపడాలన్నటువంటి గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది. ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిని చేసుకోవడం, దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి వీరు చాలా కృషి కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళతారు. ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు. అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగి ఉంటారు. ఈ రాశికి చెందినవారు దృఢమైన నిశ్చితాభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. గ్రహ రాశుల అనుకూలత కారణంగా చిన్నపాటి అనారోగ్యానికి వీరు గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. అయితే అందుకు సంబంధించిన శాంతులు నిర్వహిస్తే ఈ అనారోగ్యం అనేది వీరి దరికి చేరదు. అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాయామం వంటి కార్యక్రమాలను కూడా చేపట్టాలి. లేదంటే అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరము. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారండి. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ రాశి వారి అదృష్టపు రంగు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు రంగులు. ఈ రంగులు దుస్తులు ధరించడం వల్ల వ్యవహారాల్లో అనుకూలత అనేది పెరుగుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9 అంకెలు. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం వీరికి అలాగే గురువారం కూడా వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.